అధ్యాయం 9వ అధ్యాయం 13వ వచనం మరొకసారి చదువుకుందాం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. దయచేసి కూర్చోండి. ఎందుకు దేవుడు యాకోబుని ప్రేమించాడు, ఎందుకు ఏశావుని ఆయన ద్వేషించాడు అనేటువంటి మాట గురించి ఈ కాలపు ప్రవక్త బ్రహ్నమ్మ గారు చెప్పినటువంటి వర్తమానంలో నుండి నేను కొన్ని విషయాలు మీకు నేను చెప్తున్నాను. దేవుడు మనలను ప్రేమించటంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, మనము అందరినీ ప్రేమించలేం, కొందరినే ప్రేమిస్తుంటాం. అందరితో మనం ప్రేమగా మాట్లాడలేం, కానీ కొందరితోటి మనం ప్రేమగా మాట్లాడగలం. హల్లెలూయా. అయితే మీరు ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మీరు చూసినప్పుడు కొన్ని మాటలు నేను చెప్తున్నాను. ఆయన అంటున్నాడు, ఇలా అంటున్నాడు, నేను క్రీస్తును ప్రేమించిన ఎడల ఆయన మీద నేను ఆయన కంటేనో అధికముగా చెప్పుకున్నట్టు కంటే సంఘమును గురించి చెప్పడం నాకు ఎంతో మంచిది. హల్లెలూయా. ఆమేన్. మీరు నన్ను అధికము చేసి పలుకుట కంటే నా పిల్లలను అధికులను చేసి పలుకుట మంచిది. గుర్తుంచుకోండి, నేను తరచూ ఇలా తలంచేవాడిని. నాకు 2 చుక్కల యేసుక్రీస్తు రక్తము సిలువలో ఉన్నట్లయితే నేను దాన్ని ఎలా జాగ్రత్తగా పట్టుకుంటానో దానిని క్రింద పడనీయును అన్నాడు. హల్లెలూయా. నేను చాలా జాగ్రత్తగా నడుస్తాను, ఎందుకంటే నా చేతిలో ఏముంది? యేసుక్రీస్తు యొక్క రక్తం ఉంది. కానీ ఈ రాత్రికి ఆయన దృష్టికి దానికంటే ఎక్కువగా నా దగ్గర ఉన్నది. నా దగ్గర ఆయన రక్తము ద్వారా కొన్నది ఉన్నది. ఏంటది అంటే ప్రవక్త అంటున్నాడు, చూడు, ఆయన అంటున్నాడు, నీ కొరకు ఆయన తన రక్తమును చిందించెను. ఇక్కడ ఈ రాత్రి దాన్ని ఒక సేవకునిగా దాన్ని పట్టుకొని మీ నిత్యత్వ గమ్యమును చూపుచూ నిలబడి ఉన్నాను. కాబట్టి నేను మిమ్ములను ఏ ఆచారమునకు ఏ సిద్ధాంతమునకు నడపట్లేదు, అది వాక్యమై ఉండవలసింది. కారణం అది ఒక్కటి మాత్రమే తుది వరకు నిలుచున్నది. ఏంటది? వాక్యం. నా విశ్వాసము వాక్యంపై నిర్మించబడి ఉన్నది. నీ విశ్వాసం దేని మీద నిర్మించబడింది? అందరూ చెప్పండి. నా విశ్వాసము వాక్యముపై నిర్మించబడి ఉన్నది. ఎందుకంటే క్రీస్తు వాక్యమై ఉన్నాడు. క్రీస్తు వాక్యమైనప్పుడు అప్పుడు వాక్యము మన మధ్యలోనే ప్రత్యక్షపరచబడవలసినది. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలోని దేవుడు తన్ను తాను తన కుమారుడిని యేసులోనికి కుమ్మరించుకొనెను. ఆమేన్ చెప్పండి. నీ విశ్వాసం దేని మీద కట్టుకోవాలి? వాక్యం మీదే కట్టుకోవాలి. ఒక సంఘం మీద కట్టుకోకూడదు, ఒక సిద్ధాంతం మీద కట్టుకోకూడదు, ఒక ఆచారం మీద కట్టుకోకూడదు. నీ విశ్వాసము వాక్యము మీదే కట్టబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, ఆయన అంటున్నాడు, మీరు ఏమై ఉన్నారంటే, ఆయన అంటున్నాడు, క్రీస్తు యొక్క రక్తమై ఉన్నారు. ఏమై ఉన్నారు మీరండి? క్రీస్తు యొక్క రక్తమై ఉన్నారు. కాబట్టి మిమ్మును ఏ ఆచారమునకు ఏ సిద్ధాంతమునకు నడుపుటలేదు. ఆమేన్. వింటున్నారండి? ఇప్పుడు మీరు గమనించండి, పాత నిబంధనలోని దేవుడు, పాత నిబంధనలో దేవుడి పేరేంటి? యెహోవా. పాత నిబంధనలో దేవుడి పేరేంటండి? యెహోవా. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినని పిలువబడినటువంటి ఆ పాత నిబంధన దేవుడు తన్ను తాను తన కుమారుడైన యేసులోనికి కుమ్మరించుకున్నాడు. పాత నిబంధనలు ఏది దేవుడు 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 అనబడ్డారో ఆ దేవుడే యేసుక్రీస్తులో తను కుమ్మరించుకున్నాడు. ఆమేన్ చెప్పగలరా? క్రొత్త నిబంధనలోని యేసు తన్ను తాను తన స్వరక్తముతో కొన్న సంఘములోనికి కుమ్మరించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నాం. ఒక సేవకుడి చేతిలో ఏముంది? ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క
ఆ 2 చుక్కల రక్తం ఉంటే ఎంత జాగ్రత్తగా నడుస్తానో ఇప్పుడు మీరేమై ఉన్నారంటే పిల్లరా, ఆయన అంటున్నాడు, యేసు తన్ను తాను తన స్వరక్తముతో కొన్న సంఘములోనికి కుమ్మరించుకొనెను. చూసారా, కొంచెము కాలము లోకము అనగా లోకములో ఉన్న దాని స్థితి, లోకము నన్ను చూడదు, అయినను మీరు నన్ను చూతురు. హల్లెలూయా. మీరు అనగా సంఘము. హల్లెలూయా. ఏ సంఘం అది? క్రీస్తు యేసు రక్తము చేత కొనబడిన సంఘము. ఆయన అన్నాడు, యుగ సమాప్తి పర్యంతము నేను మీతో ఉందును, మీలో ఉందును. అప్పుడు జీవము, ఆ ఒప్పందము కలువరిలో యేసుని తీసిన ఆత్మ తిరిగి వచ్చి దేవుడు వాగ్దానం చేసిన అబ్రహాము సంబంధమైన తన ప్రజలపైన కుమ్మరించబడెను. గుర్తించుకోనండి, అతని సంతానం అంతటికి కాదు కానీ సంతానమునకు. హల్లెలూయా. ఇప్పుడు ఒక ముందు నిర్ణయం, దేవుడు మన పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. దాన్ని ఏమంటాం మనం అండి? ఒక ముందు నిర్ణయం అని చెడిపోయిన వెర్రి సిద్ధాంతం ఉంది. వింటున్నారండి? ఒక వెర్రి సిద్ధాంతం కూడా, ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి ఉందంటే ఒక తప్పుడు ద్రాక్షవల్లి కూడా అన్నట్టు ప్రవక్త అన్నాడు. ఒక ముందు నిర్ణయం అని చెడిపోయిన వెర్రి సిద్ధాంతం ఉంది, కానీ నిజమైన ముందు నిర్ణయం కూడా ఉంది. ఇప్పుడు ఒక ముందు నిర్ణయము అని చెడిపోయిన వెర్రి సిద్ధాంతం ఏంటంటే ప్రియులరా, వారి జీవితాల్లో వారు భయంకరమైన భ్రష్టత్వాన్ని కలిగి ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే అది నేను వివరించి చెప్పట్లేదు, ప్రవక్త చెప్తాడు, మనం విందాం, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఎంతమంది నిజమైన ముందు నిర్ణయం ఉన్నది అని నమ్ముతున్నారు? ఇప్పుడు యాకోబు యాసోవు కథ మీరు విన్నారు కదా, చదివారు కదా. అంటే ఒక ముందు నిర్ణయం అనేది ఒకటి ఉంది. దేవుడు తన పూర్వ జ్ఞానము ద్వారా, ఆయనకు పూర్వ జ్ఞానం ఉన్నందున ముందుగా నిర్ణయిస్తాడు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం ఇది ముందే చదివాం. ఏమని? 28వ వచనం, 8వ అధ్యాయం 28వ వచనం రోమాపత్రిక. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గల వారొకటకు ముందుగా నిర్ణయించెను. ఎవరినైతే ఎరిగి ఉన్నాడో, విన్నారండి? ఎవరినైతే ఎరిగి ఉన్నాడో వారిని ఏం చేశాడంటండి? ముందుగా నిర్ణయించుకున్నాడు. విన్నారండి? ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడో వారిని పిలిచాడు. ఎవరినైతే పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో వారిని నిత్యత్వానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. అందరూ కాదండి. మొదటిగా ఆయన ఎరిగి ఉన్నాడు, రెండవదిగా ఎన్నుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, మూడవదిగా పిలిచాడు, నాలుగవదిగా నీతిమంతులుగా తీర్చాడు, ఐదవదిగా మహిమపరిచాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు, ఇది అప్పటికప్పుడు అనుకున్న సంఘటనగా మన జీవితాలు రక్షణ పొందలేదండి. ఇది దేవుడి యొక్క ముందు ఆలోచన. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, దేవుడు తన పూర్వజ్ఞానం ద్వారా, ఆయనకు పూర్వజ్ఞానం ఉన్నందున ముందుగా నిర్ణయించాడు. ఎవ్వరూ నశించుట దేవుడు కోరట్లేదు, కానీ ఆయన అనంతుడైన దేవుడు కావున ఎవరు నశిస్తారో ఎవరు నశించరో ఆయనకు ముందే తెలుసు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? నమ్ముతున్నారా? ఏమన్నాడైనా? ఎవరు నశిస్తారో ఎవరు నశించరో ఆయనకు ముందే తెలుసు. దేవుడికి ముందే తెలుసు. ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన నిర్ణయించుకున్నాడు. వింటున్నారండి? ముందుగా తన కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? అస్సలు జగత్తు పునాది వేయబడక మునిపే. ఈరోజు నిజంగానే ప్రియులారా, నేను ప్రేమతో చెప్తున్నాను, ఈరోజు మనం ఎలా మారతామని
ఇలా మన బ్రతుకులు ఎలా ఉంటాయని నువ్వు ఊహించుకున్నావా? నేను ఊహించుకున్నానా? గాబ్రియేలు లాంటి ఏ భయము లేదు. ఇప్పుడు ఒక తండ్రి కూడా వాస్తవానికి అతడు ఎలా ఎంజాయ్ చేయాలంటే అలాగా, ఇంట్లో టీవీ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ఇంట్లో మందు షాప్ పెట్టుకోవాలంటే మందు షాప్ పెట్టుకోవచ్చు, అవునా కదా? ఇంట్లో ఎంత చెత్త కార్యక్రమాలు చేయాలో అంత చెత్త కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఎవడు పడితే వాడిని ఇంటికి తీసుకెళ్ళి మందు పట్టించవచ్చు. విన్నారండి? అతడు ఎలాగైనా జీవించవచ్చు. కానీ ఇంత బుద్ధిమంతుడుగా దేవుని మందిరంలో కూర్చొని, కింద కూర్చుని బాసిపెట్లు, అదే సినిమాకి వెళ్తే కుర్చీ ఉంటుంది కదా, మాట్లాడరా, సినిమాకి వెళ్తే ఏముంటుంది బాబు? కుర్చీ ఉంటుంది, అవసరమైతే ఏసీ కూడా ఉంటుంది, 3 గంటలు హీల్లో తప్పట్లో ఏకలో ఎంజాయ్ ఉంటుంది కదా. మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమేనా? అందరం అక్కడి నుంచి వచ్చాం. కానీ ఇప్పుడు అక్కడ దొరకంది ఏదో అంతకంటే గొప్పదేదో ఇక్కడ నీకు దొరికింది. ఇది నీ ప్రయత్నం కాదు, ఇది నీ ఆలోచన కాదు, ఇది నువ్వు కోరుకుంటే జరిగింది కాదు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మన జీవితాలు ఎలా మారతాయని ఎవరైనా ఊహించుకున్నారా? అసలు మనమేంటి, అసలు ఎలాంటి మనుషుడు మనం, అసలు ఎలాంటి జీవితాలు, అసలు దేవుడు ఎలా మార్చేశాడు మనల్ని. హల్లెలూయా. నా జీవితం నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. మీ జీవితం, ఎవరి జీవితం వాళ్ళకే ఆశ్చర్యంగా ఉంటుంది. మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళకి అసలు నేనేనా అసలు ఆ మనిషిని, నేనేనా? ఇదంతా మన లైఫ్, మన జీవితం యొక్క మార్పు. అది మన ప్రయత్నం కాదు, అది దేవుడి యొక్క ముందు నిర్ణయం. ప్రియులారా, ఇంకా మనం మారాల్సింది ఎంతో ఉంది. ఇంకా మనం క్రీస్తుని ప్రతిబింబించినంతగా, ఇంకా క్రీస్తు వలె ఆయన లాంటి మనసు, ఆయన లాంటి స్వభావము మనకు రావడానికి మనం ఇంకా కూడా మూలుగుచున్నామంటండి. సాటిస్ఫాక్షన్ అయిపోయామా? నాకు ఇది చాలు, ఇంక ఈ భక్తి చాలు, నేను ఉన్నంత పర్లేదు, నేను బాగానే ఉన్నా అనిపిస్తుందా? ఇంకా నేను ఎలాగ ఉండాలో, ఇంకా దేవుడికి ఎలా ఉండాలో, దేవా నువ్వు ఎలా ఉండాలని కోరుకున్నావో నన్ను అలా మార్చు ప్రభు అన్నావా? ఇంకా ఏదో నీకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. ఒకప్పుడు నువ్వు ప్రయత్నించలేదు, కానీ దేవుని కృపచేత రక్షించాడు. కానీ ఇప్పుడు దేవుని ఆత్మ, దేవుని వాక్యం నీలో ఉంది కాబట్టి ఇంకా నన్ను చెక్కుము, ఇంకా నన్ను సరిచేయి ప్రభువా, ఇంకా నీకు ఎలా ఇష్టమో నన్ను అలా మలుచు ప్రభువా. అందరూ నాలో క్రీస్తుని చూడా, మాతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా, పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వరానే రిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును, సర్వేశ్వరానే రిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా. నిజంగా ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి, ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పాడదాం. పరికింపు నన్ని దినమంబునా, పరిశుభ్రమైన హిమము కన్నా, పరికింపు నన్ని దినంబునా, పరిశుభ్రమైన హిమము కన్నా, పరిశుద్ధుం చేసి పాలింపుమా, పాపంబు బోవ నన్ను కడుగుమా,
పరిశుద్ధుంజేసి పాలింపుమా, పాపంబు భోవ అను కడుగుమా, సర్వచిత్తంబు సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమీచు కుమారివే, ఆత్మస్వరూపని చిత్తమే, అనిశంబు చెల్లు ఇహ పరమునా, ఆత్మస్వరూపని చిత్తమే, అనిశంబు చెల్లు ఇహ పరమునా, అధికంబుగా నన్ని ఆత్మతో ఆవారింపుము నా రక్షక, అధికంబుగా నన్ని ఆత్మతో ఆవారింపుము నా రక్షక, అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. హల్లెలూయా. ఇదే పాట మనం డినామినేషన్ పాడాం, కానీ ఇలా పాడలేదు. పాడామా లేదండి? లూథరన్ సంఘానికి వెళ్ళినప్పుడు, పెంతెకోస్తు సంఘానికి వెళ్ళినప్పుడు, నామకర్త సంఘానికి వెళ్ళినప్పుడు పాడాం లేదు ఈ పాట. కానీ అప్పటికి మనం మారలేదు. అందరూ పాడుతున్నారు, మనం కూడా పాడాం. ఆ పాట గురించిన భావము కానీ అలా మారాలనే ఆశ కానీ నీకు లేదు ఒకప్పుడు. వింటున్నారా అండి? కానీ ఇప్పుడు ఈ పాట కరెక్ట్ స్టేజ్ ఏంటంటే నువ్వు నేను పాడే పాట. అంటే ఆల్రెడీ మారు మనసు పొంది, ఆల్రెడీ పాపం గురించి ఒప్పించబడి, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ కోసం ఆశపడి పరిశుద్ధాత్మ పొందుకొని ఇంకా 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 అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా, అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము. అదే ప్రవక్త అన్నాడు రాత్రి, మనం చూసాం కదా. ఇక మీదట మీలో ప్రజలు నన్ను చూస్తారు, మీరు నన్ను ప్రతిబింబిస్తారు. అవునండి అన్నాడు ఆయన అన్నాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పిల్లరా, మన జీవితాలు మనం అనుకుంటే మారింది కాదు ఇది. ఇది నిజంగా యేసుక్రీస్తు కృప. మన సినిమాలు మానగలమా? చూసేవాళ్ళ గురించి గొప్ప చెప్పట్లేదు. ఇప్పటికీ కొంతమంది చూస్తున్నారు సినిమాలు. ఎవరైనా ఉన్నారు ఇక్కడ సినిమాలు చూసేవాళ్ళు? చెప్పరేంటమ్మా? సెల్ ఫోన్లో చూసేవాళ్ళు ఉన్నారా సినిమాలు? మాట్లాడలేదేంటి? సెల్ ఫోన్లో చూస్తున్నారా సినిమాలు అని అడిగాను. రాజలక్ష్మి చూడకూడదు, అర్థమవుతుందా? కొంతమంది పెద్ద టెక్నీషియన్స్ ఉంటారు, స్పెషల్ టెక్నీషియన్స్. మేము సినిమా హాల్కి వెళ్ళమండి, మాకు సినిమా హాల్ అంటే చిరాకండి, మాకు అసలు మా ఇంట్లో టీవీలోనే చూస్తామండి. ఎంత సంసారాలు! మహాపతివ్రతలు, మహాపరిశుద్ధులు అంటారనరా. బాబాయ్ మేము ఎప్పుడు సినిమా హాల్కి వెళ్ళలేదు. మరి ఇంట్లో చూసి ఏంటి? ఎరా బాబు, సినిమాలు ఉన్నాయి ఇంట్లో, మన ఇంట్లోనూ టీవీ ఉందా? సినిమాలు చూస్తున్నారా? టీవీ ఉంది కానీ సినిమాలు చూడలేదా? దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు సార్ రవి గారు. మీ పిల్లలు చక్కగా పెరుగుతున్నారు, ఇంకా బాగా పెరగాల వాళ్ళు. ఎందుకంటే కొంతమంది టీవీల గురించి మేము అస్సలు సినిమా అంటాం, కానీ సెల్ ఫోన్లో చూసేది ఏంటి? మాట్లాడరు ఏంటమ్మా? రోజుకి ఎన్ని సినిమాలు చూస్తున్నారమ్మా సెల్ ఫోన్లోనే? మాట్లాడరండి. అంటే ఈరోజు మనం రహస్య సిన్నర్స్, రహస్య పాపులం, 4 గోడల మధ్యన గోవలో పెట్టేస్తుంది. వింటున్నారా? 3వ కంటికి కనబడుకోకుండా, 2వ కంటికి కనబడుకోకుండా మనం చూసే అశ్లీల దృశ్యాలు, మనం వినేటువంటి పాటలు, మనం చూసే సినిమాల గురించి ఒక రోజున దేవుడి ముందు మనం లెక్క చెప్పాలి.
బైబిల్ చెప్తుందాన్ని. యేసుక్రీస్తు సినిమాలు చూస్తాడా? మాట్లాడరా? చుట్టకాలుతాడా? తాగుడు తాగుతాడా? దేవుడు గుళ్ళో లేడండి. దేవుడు ఉంటే నీలో ఉంటాడు, లేకపోతే పైన ఉంటాడు, అంతే. ఆయన ఉంటే నీ లోపల ఉంటాడు, లేదా బయట ఉంటాడు. గుడిలో మాత్రం దేవుడు ఉండడో. ఈరోజు క్రైస్తవుల యొక్క మోసపూరితమైన బోధలు ఏంటంటే గుడిలో దేవుడు ఉన్నాడని చెప్తున్నారు. గుడిలో లేడు దేవుడు. ఉంటే నీలో ఉంటాడు, లేదా బయట ఉంటాడు. మీరు పొద్దునే పరలోక గవిని అన్నారు, చర్చి పరలోక గవిని అన్నారు కదా. చర్చి ఎవరో కదా, యేసుక్రీస్తే. యేసు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడ తండ్రి వద్దకి. అంటే ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. సంఘానికి మనం ఎందుకు దేనికోసం వస్తున్నామండి? వాక్యము ద్వారా మన జీవితాలు కట్టుకోవడానికి వస్తున్నాం. అర్థం చేసుకోనండి. ఎందుకంటే పిల్లరా, మన జీవితాల్లో మనంతటా మనం ఏది మానలేదు. ఒకవేళ నేను చెప్తున్నాను, ఒకవేళ నువ్వు ఏదో బలవంతంగా కొన్ని మాని ఉండొచ్చు. చుట్టలు కాల్చడం మానేసి ఉండొచ్చు, సిగరెట్ కాల్చడం మానేసి ఉండొచ్చు, త్రాగుడు తాగటము మానేసి ఉండొచ్చు, లేదంటే వ్యభిచారం చేయడం మానేసి ఉండొచ్చు, లేదంటే త్రాగుడు తాగడం మానేసి ఉండొచ్చు. నీ ఎంతటి నువ్వు మానవు కాబట్టి నువ్వు ఎప్పటికీ మానలేవు. అది గుర్తుపెట్టుకోండి. నీ ఎంతటి నువ్వు మానవే తప్ప దేవుడు నిన్ను మార్చాడని సాక్ష్యం ఉందా నీకు? ఎందుకంటే సాక్ష్యం అంటే నువ్వు ఏదో కొన్ని అలవాట్లు మానేసి నువ్వు మారిపోయినని చెప్పేది కాదు. సాక్ష్యం అంటే నీ జీవితాన్ని దేవుడు మార్చాలి. ఆ మారిన జీవితము దేవుని కొరకు ఒక సాక్ష్యముగా ఉంటుంది. అందుకే ఒకవేళ నువ్వు మానితే ఎవరో చూడనప్పుడు నువ్వు చుట్ట కాలుస్తావు, ఎవరో చూడనప్పుడు నువ్వు సిగరెట్ కాలుస్తావు. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఈ వర్తమానంలో ఉన్న వాళ్ళు అనేక మంది చుట్టలు కాల్చే వాళ్ళు ఉన్నారు, సిగరెట్లు కాల్చే వాళ్ళు ఉన్నారు, త్రాగుడు తాగే వాళ్ళు ఉన్నారు, సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు మాని ప్రయత్నం చేసి మారిపోదామని, సమాజానికి ఏదో మంచివాడిగా చూపించుకుందాం ప్రయత్నం చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ అది నీ మార్పుని తీసుకురాదు. ఇది దేవుడి యొక్క ముందు ఎన్నిక. నేను యాకోబుని ప్రేమించాను, యాషావును ద్వేషించానంటే యాకోబే మారిపోలేదు. దేవుడు మాట్లాడినా మారిపోలేదు. ఎటున్నారండి? నీకు తోడేంటని చెప్పినా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మోసాలే చేశాడు అన్నాడు ప్రవక్త. మామగారింటికి వెళ్ళి కూడా అక్కడ కూడా మోసాలే చేశాడు అన్నాడు. చేశాడు, భక్తి చేశాడు, మంచి మొక్కుబడులు చేసుకున్నాడు, మంచి తీర్మానాలు చేసుకున్నాడు. కానీ మనిషి అయితే మారలేదు. కానీ ఒకరోజు ఆ వ్యక్తికి జీవితాన్ని ఆయనే మార్చాడు. ఇక మరలా దాని వైపైనా చూడలేదు. హల్లెలూయా. కాబట్టి నీ మార్పు అది దేవుడు మార్చిన మార్పులాగా ఉండాలి. అందుకే కొన్నిసార్లు మన కోపం వచ్చేస్తుంది, మనకు ఉద్రేకము వచ్చేస్తుంది. అంటే అదేంటి? ఏమీ లేదు. ఇప్పుడు మనకు అక్కడ పూర్తి మార్పు లేదు. మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఉండొచ్చు, పరిశుద్ధాత్మలు నడిపిస్తుండొచ్చు, అయినా పూర్తి మార్పు లేదు. అంటే ఇప్పుడు ఏంటి? అదే నేను చెప్పాను స్టార్టింగ్లో, ఇంత మారినా, ఇన్ని అలవాట్లు విడిచిపెట్టినా, ఇన్ని అసహ్యమైన జీవితాలు కార్యక్రమాలు మన జీవితంలో తొలగిపోయినా ఇంకా మనలో ఏదో అసంపూర్ణత, ఇంకా మనం ఎలా ఉండాలో అలా ఉండలేదేమనేటువంటి ఒక బాధ. అవునంటారా కాదంటారా? ఎప్పటి వరకు ఉంటుంది ఈ బాధ? అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము. అది నీ ప్రార్థన అయి ఉండాలి. నేను సారి పైన ఉన్న మంటినయ్యా. ఇంకా మనం సారి మీదే ఉన్నాం, ఇంకా కొమ్మరివాడి చేతిలోనే ఉన్నాం, ఇంకా ఆయన మనల్ని మలుస్తానే ఉన్నాడు, ఇంకా మనం సరి చేయబడతానే ఉన్నాం. ప్రభువా, నన్ను సరైన పాత్రగా చేయి ప్రభువా. వింటారండి? యోగ్యమైన పాత్రగా చేయి ప్రభువా. నువ్వు వాడుకునే అర్హమైన పాత్రగా నన్ను చేయి ప్రభువా. అడుగుతున్నావు, అడగట్లేదా? ప్రతిరోజు నా ప్రార్థన అదే. ప్రభువా, నాకు సహనం కావాలి, నాకు తగ్గింపు కావాలి, నాకు దీర్ఘశాంతం కావాలి, నీ దైవిక ప్రేమతో నన్ను నింపు. అంతేగాని సిగరెట్లు మానుకునేలా సహాయం చేయి ప్రభువా, నేను త్రాగుడు తాగేలాగా సహాయం చేయి ప్రభువా, నేను ఈ వ్యభిచారం అనే పాపం నుంచి నన్ను బయటికి లాగే ప్రభువా. అదే నీ ప్రార్థన. ప్రభువా, సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నాను ప్రభువా, సినిమాలు చూడకుండా నాకు సహాయం చేయి ప్రభువా, నేను గుడ్డివాడిగా చేయి ప్రభువా అంటున్నావా? గుడ్డుడు అయితే ఇంక దేవుడికి ఏ పనికి వస్తావు?
కొంతమంది ఇప్పటికి ప్రభా నేను ఆ సినిమాలు చూసేస్తున్నాను ప్రభా, నేను ఆ సినిమాలు చూసేస్తున్నాను ప్రభా, నేను సినిమాలు చూడకుండా సహాయం చేయ ప్రభా. అవన్నీ పోయాయి. అవన్నీ పోయిన తర్వాత ఈ పాట. అంటే మనలో సహనము లేదు, మనలో దీర్ఘశాంతము లేదు. విన్నారండి? మనలో కొన్నిసార్లు తగ్గింపు లేదు. మనం ఇతరులను ప్రేమించాల్సినంతగా మనం ప్రేమించలేకపోతున్నాం. ఇతరులు మనం క్షమించాల్సినంతగా క్షమించలేకపోతున్నాం. ఇతరులతో సమాధానంగా ఉండలేకపోతున్నాం. ఇతరులతో మాటికి ఏదో చిన్న చిన్న తగువులు, అది కూడా నిన్ను వేధిస్తుంది, అది కూడా నిన్ను బాధ పెడుతుంది. ఒకవేళ అలా మిమ్మల్ని బాధ పెడుతుంటే నాతో పాటు ఆమె అని చెప్పండి. ఇంకా అసంపూర్ణత, ఇంకా ఏదో నాలో ఆ కోపం పోలేదు ప్రభువా, నేను తొందరపడి మాట్లాడేస్తున్నాను ప్రభువా, నాకు కోపం వచ్చేస్తున్నాను ప్రభు, నాకు ఉద్రేకం వచ్చేస్తున్నాను ప్రభువా, అది కూడా రాకూడదు. అలా నీకు ఆ స్థాయికి వచ్చావంటే నువ్వు పరిశుద్ధాత్మ లేక కాదు, నీలో పరిశుద్ధాత్మ ఉంది, అయితే సంపూర్ణంగా లేదు. కొంచెముగా ఆత్మచేత నడిపించబడుతున్నా అంటే పూర్తిగా నిన్ను పరిశుద్ధాత్మతో నింపబడాలి, పూర్తిగా. అందుకే దేవుని ప్రవక్త అన్నాడు, ఈనాడు అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడితే వాళ్ళు లోకానికి వెర్రివారిగా కనబడతారు, లేదంటే మరి వారు ఒక పిచ్చివాళ్ళుగా కనబడతారు. కాబట్టి అనేకులు ఈ దినాన్న పరిశుద్ధాత్మ పొందడానికి సిగ్గుపడుతున్నారు అన్నాడు. ఒక మాటలో చెప్పనా, నేను పరిశుద్ధాత్మ అంటే సిగ్గుపడుతున్నారు అనే దానికి ఉదాహరణకి దావీదు దేవుని మందిరంలో నాట్యం చేశాడు. వింటున్నారండి? దేవుని సన్నిధిలో మనము కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నాం. అదేంటి కారణం ఏంటి? ఎవరో మనం చూసి ఏదో అనుకుంటారని, అలా ఏడిస్తే, అలా అరిస్తే, అలా ప్రార్థన చేస్తే మనం ఏదో తప్పు చేసామనుకుంటారని మనం భయపడిపోతున్నాం. ఎందుకు భయపడిపోతున్నాం అంటే పరిశుద్ధాత్మ లేదు, ఉంది కానీ తగినంతగా లేదు, సంపూర్ణంగా లేదు. నువ్వేమీ వ్యభిచారం చేసేయట్లేదు, సిగరెట్ కాల్చేయట్లేదు, సినిమాలు చూసేయట్లేదు, త్రాగుడు తాగేయట్లేదు, అబద్ధాలు ఆడేయట్లేదు, లేదా నువ్వు ఇష్టానుసారి ప్యాకెట్ ఆడట్లేదు, జూదం ఆడట్లేదు. కానీ వింటున్నారండి? కానీ ఇంకా నీ జీవితంలో ఆ చిన్న కోపము, ప్రవక్త అంటాడు, ఆ చిన్న కోపము, ఆ చిన్న అసూయ, ఆ చిన్న స్వార్థం, అది కూడా పులిపిండి అన్నాడు. ఎంతైనా మనం స్వార్థపరులమే. ఏమండి? అందరం స్వార్థపరులం అంటారా? నాకు స్వార్థం లేదంటారా? ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. నా 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 భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా తోడుకోళ్ళు, నా మరిది గారు, నా బావగారు, మా చిన్నాన్న, మా చిన్నమ్మ అనే స్వార్థం ఉందా లేదండి? నా బిడ్డలకు ఉండాలి, నాకు ఉండాలి, నా బిడ్డలకు ఉండాలి. ఎందుకంటే మనిషి స్వార్థపరుడు. అందుకే ఆ తిమోతి రాసిన మనుషులు స్వార్థపరులు, ధనాపేక్షలు అన్నాడండి. ఎందుకంటే స్వార్థము మనిషికి మొదటిది ఉన్నది ఏంటంటే స్వార్థం. నాకే ఉండాలి. పోనీ నీకు ఎంత ఉంది కదరా, ఆడు కొంచెం పెడితే ఏం పోయిందిరా అని ఎవడన్నా అనుకుంటాడా? ఎవరన్నా అనుకుంటారండి? రే, తినటానికి ఎంత అన్నం ఉంది కదా, తింటే నీకు రోగం తప్ప ఏమైనా ఉపయోగం ఉందా? పోనీ కొంచెం వాడికి ఎడదామని అనిపిస్తుందా మనకి? అంటారా? మాట్లాడరు. ఎవరికైనా పెడదాం అనిపిస్తుందా? కానీ కొందరు అలా ఉండరండి. అన్నం సగం ఇట్టేస్తారు పక్కలకి. మాట్లాడరు ఏంటి? సగం ఇట్టేస్తారు కొంతమంది. అసలు వాళ్ళకి ఏంటంటే ఎదరోళ్ళు తింటుంటే చూసి మురిసిపోతారు కొంతమంది. మరి అలాంటి వాళ్ళు దేవుళ్ళకి వస్తే ఎంత గొప్ప ఉంటుందండి. అవునా కదండి? మనం ఎంతసేపు మనమే తినేయాలి, మన పిల్లలే తినేయాలి, మనమే తినేయాలి అనుకునే మనుషులు మనం. ఇంట్లోకి వెళ్ళి తినరా, బయటికి రాకురా అంట మనమా? మన పిల్లలు ఏం నేర్చుకుంటారు? మరి మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. హల్లెలూయా. ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇన్సిడెంట్ అంటే మా మనవరాలు యానీ క్రిస్టినా జపనీయ చెప్పాడు చర్చ అయిపోయిన తర్వాత. అది సండే స్కూల్కి రానంత కాలము సండే స్కూల్లో వేయాల్సిన డబ్బులన్నీ కూడా అదొక డిబ్బీలో వేసిందంటే డబ్బులు. ఈరోజు ఆ డిబ్బీ ఇచ్చేయడానికి మన దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఆ డిబ్బీ జఫన్యా వాళ్ళు బద్దలు కొట్టారు. దాన్ని బద్దలు కొట్టి దాని నుంచి ఎంత తీశారంటే తెలుసా? 600 రూపాయలు తీశారంటండి.
ఒక చంటి బిడ్డ సండే స్కూల్లో వేసిన కానుకలు 600 రూపాయలు. మా కృషిగాడు కూడా ఒకటి తయారు చేశాడు, ఆడు కూడా వేసాడు. ఆడు ఎప్పుడు పడితే ఆడు ఇప్పేస్తున్నాడు దాన్ని. కింద ఉంది కొంత చక్రం లాంటిది, ఆడు ఎప్పటికప్పుడు ఇప్పేస్తున్నాడు దాన్ని. ఇప్పేసి నా దగ్గరికి కట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి తాతయ్య లెక్క అన్నాడు. 100 కాగితాలు అవన్నీ కలిపి ఒక 300, 100 కాగితం ఒకటి, 50 కాగితం ఒకటి, 20 ఇలా మొత్తం అంతా కలిపితే మొత్తం 330 రూపాయలు, 360 రూపాయలు వచ్చినాయి. ఇంకా రూపాయలు 2 రూపాయలు చాలా ఉన్నాయి ఆడి దగ్గర. ఇవన్నీ లెక్కెట్టి తాతయ్య అన్నాడు. నా వల్ల వదరా అన్నాను నేను. మరి నా మనవరాలు అడిగింది, ఇవన్నీ ఏం చేయాలి తాతయ్య అన్నది. ఆడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, మనకి బయట పూర్ వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళకి ఇవ్వాలి మనం అంటున్నాడు. ఆడికి ఎంత ఇష్టమో తెలుసా కృషిగడికి. తాతయ్య మనం ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలి కదా, ఇలాంటి వాళ్ళకి మనం ఇవ్వాలి కదా అంటాడు. ఎవరైనా ఒక బాబాలు పేదోళ్ళు కాదురా బాబు అంటాను నేను. ఆడికి కొంచెం బట్టలు సిరిగిపోయినా, కొంచెం ముసలోళ్ళ కనబడినా ఆడేమనుకుంటాడంటే పేదోళ్ళు అనుకుంటాడు. అంటే మన పిల్లల మనసుల్లో మన పిల్లలకు మనం ఏం నేర్పాలంటే పెట్టాలి అని నేర్పాలి. వాళ్ళకి స్వార్థం నేర్పకూడదు. మన పిల్లలకి పెట్టాలి. వింటున్నారండి? ఒకవేళ 2 అరటిపళ్ళు, ఒక అరటిపండు మనం పెడితే రే మీ ఫ్రెండ్స్ సగమని ఎట్టరా అని చెప్పాలి. మనం ఏమంటాం, జాంకాయ మొక్కలు 2 ఉంటే రే మీ ఫ్రెండ్కి ఎవరికైనా జాంకాయ మొక్క. ఎందుకంటే పిల్లలు ఇంటి కనీసం కొన్నిసార్లు బాక్సుల్లో అన్నం కూడా తెచ్చుకొని పిల్లలు ఉంటారు, కొన్నిసార్లు స్నాక్స్ తెచ్చుకొని పిల్లలు ఉంటారు. అప్పుడు మన పిల్లలకి ఇతరులకు పెట్టే మనసు మనం నేర్పితేనంటండి తప్పక మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. మన పిల్లలకి తప్పనిసరిగా దాన్ని మనం నేర్పాలి. మరి నేనైతే నేర్పాను నా పిల్లలకి. హన్నా కావచ్చు, ప్రియాంక కావచ్చు, పీటర్సన్ కావచ్చు, వాళ్ళు నాకు తెలియకోకుండా కూడా సహాయం చేస్తారు ఇతరులకి. వాళ్ళు అనుకుంటే ఇచ్చేస్తారు, వాళ్ళు అనుకుంటే సహాయం చేస్తారు. అంటే మీకు చేసేది లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళ నేచర్ అది. మనం కూడా మన పిల్లల కోసం అలా చెప్పాలి కదా. మన పిల్లల కోసం మన పిల్లలకి ఏం నేర్పాలి? స్వార్థం నేర్పకూడదు. రే షేర్ చేసుకోండి రా పిల్ల పంచరా. విన్నారండి? పంచరా. పొద్దున్న రికార్డ్ అయిపోతుంది, లైవ్ కూడా వచ్చేస్తుందా? పొద్దున్న అలా చెప్తే బాగోదేమో. కూర ఈవేళ కొంచెం తక్కువ వచ్చిందంట, కొంతమంది గ్రేవీస్ తిన్నారంట. నేను కరెక్ట్గా ఇంట్లోకి వెళ్తే కొంత కూర తీసి ఇంట్లో ఉంది. అప్పుడు నేను అన్నాను, ఎందుకు చెప్తున్నాను చెప్పేస్తున్నాను దీన్ని. అనితని కాకేసి, అనిత కూర ఏంటి కొంచెం తక్కువ వచ్చిందంటే ఏంటంటే, సరిపోయిందన్నా అందరికి సరిపోయిందన్నా అన్నది. ఒకవేళ తక్కువ వచ్చి ఉంటే కనుక ఇంట్లో కొంచెం కూర ఉంది ఏంటి, కొంచెం కూర ఉంది, ఒకవేళ కావాలంటే పట్టుకెళ్ళాను నేను. వెంటనే పాషగా ఉంది, అసలు ఎంత ఉంది ఏంటంటే కూర, ఎంత ఉందని కూర ఇంట్లో ఉంది పట్టుకెళ్ళంటున్నారని అడిగింది ఆవిడ. అప్పుడు తర్వాత మ్యాటర్ చెప్పింది ఆవిడ. మా చెల్లెళ్ళని అన్నీ రమ్మన్నారు కదా ఇవాళ, వాళ్ళు పొద్దున్న రాలేదని మధ్య సాయంత్రం వస్తారంటే వాళ్ళ కోసం కొంచెం తీసేయండి అన్నది ఆవిడ. అంటే మన మనసు ఎలా ఉంటుంది? మన మనసు ఎలా ఉంటుంది? నేను కూడా చెప్పనా, ఏదైనా ఫ్రిడ్జ్లో పెడితే నాకు కోపం వచ్చేస్తుంది, ఏదైనా పడేస్తే నాకు కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఎవరికో పెట్టేస్తే తినేస్తారు కదా. కనుక ఆడవాళ్ళు అలా ఉంటారా? మాట్లాడరు. నువ్వే చెప్పాలయ్యా, ఆడవాళ్ళు అలాగుంటారా? 3 పూటలు తిందాం అనుకుంటారు, చివరికి అది పాసిపోయిన తర్వాత పడేయటానికైనా ఇష్టపడతారు. కానీ అది బాగున్నప్పుడు పక్కోళ్ళకి కానీ మన సహోదరులు కానీ ఎవరికైనా ఎట్టడానికి ఇష్టపడతారా? అది కంపు వచ్చేస్తుంది. అందుకే దాతృత్వము ఇతరులు అంటే అందరు పిసినారులని కాదు నా ఉద్దేశం. పెట్టాలి అని అంటే అదొక నేచర్. పెడతారా చెప్పండి అన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, నేను ముగిస్తున్నాను ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. ఆయన అంటున్నాడు, నిజమైన ముందు నిర్ణయం ఉంది. ఏమేన్? ఎవరు నశిస్తారో ఎవరు నశించరో ఆయనకి తెలుసు. దేవుడికి ముందే తెలుసు అండి. దేవుడికి ముందే తెలుసు. ఆ కారణం చేతనే యాకోబు మరియు యాషావులు పుట్టకముందే ఆయన అన్నాడు, యాషావుని ద్వేషించాడు.
యాకోబును ప్రేమించాడు. యాషావు జంకు గలవాడంట, అంటే పిరికోడు. యాకోబు ఎలాంటి వాడండి? యాకోబు ఆ జ్యేష్ఠత్వాన్ని గౌరవించాడని ఆయన తన పూర్వ జ్ఞానము ద్వారా ఎరిగి ఉన్నాడు. యాకోబు దేనికోసం నిలబడతాడో ఆ పూర్వ జ్ఞానము ద్వారా ఆయన ఎరిగి ఉన్నాడు. దేనికోసం? జ్యేష్ఠత్వాన్ని గౌరవిస్తాడనేటువంటి విషయము దేవుడు ముందే యాకోబు ఏం చేయబోతున్నాడో చూశాడు. కాబట్టి ఆ జ్యేష్ఠత్వం అంటే ఏంటి? వాక్యం. ఆమేన్ చెప్పండి అమ్మా. నీ గడియకు దేవుడు నీకు అనుగ్రహించబడిన వాక్య బయలుపాటు, వాక్య ప్రత్యక్షత. ప్రియులారా, ఈరోజు ఎందుకు ఆ సంఘ శాఖలను మహావేశ్యలని పిలుస్తున్నాడు అంటే వారు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించారు. వింటున్నారండి? సంఘ శాఖలు దేన్ని తృణీకరించాయండి? జ్యేష్ఠత్వాన్ని తృణీకరించారు. దాంతో మాకేం పని లేదు, మాకు సిద్ధాంతాలు, మాకు సంఘాలు, మా సంఘ ఆచారాలు అనుకునే వాళ్ళు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి వెళ్ళిపోతున్న యాషావు సంతతి అది. అందుకే ప్రవక్త అంటాడు, తండ్రికి మంచి భోజనం పెట్టాడు, తల్లిదండ్రులని మనకంటే బెటర్గా ఎవరు చూసుకుంటారు? తల్లిదండ్రులని ఎవరు చెప్పండి? అసలు వాళ్ళు చూసుకున్నట్టు మనం చూసుకుంటాం? అసలు మన ఇంట్లో అమ్మ బాబుకి పడదు, మనకి పడదు, ఎవరికి పడదు. అసలు ఒకరితో ఒకటి మాట్లాడుకోరు. ఎంత భయంకరంగా ఉంటాయి మన కొంపలో. కానీ డినామినేషనల్ ఫ్యామిలీ చూడండి ఎంత డిసిప్లిన్గా ఉంటాయో, తల్లిదండ్రుల పట్ల ఎంత గౌరవంగా ఉంటారో. మన పిల్లలు ఉంటారా? ఎంత నేర్పునే ఉండరు. ఎందుకంటే మన పిల్లల్ని సైతాన్ని పట్టేస్తుంది. మన మార్గంలో మనకు ఏదో ఆటంకం కలిగించడానికి మన బిడ్డల్ని ఏదో తప్పుడు దారిలోకి లాగుతుంటుంది. కాబట్టి నేను చెప్తున్నాను, ఈరోజు నీకును డినామినేషన్లకి ఉన్న తేడా ఏంటి? వారు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించారు. ఇప్పుడు రోజు నీకు అనుగ్రహించబడిన వాక్యాన్ని నువ్వు పట్టుకుంటావని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే హింసకుడును దోషకుడును హానికరునైన నన్ను, వింటున్నారండి, నేను తల్లి గర్భమందు పిండముగా ఉన్నప్పుడే నా ద్వారా తన కుమారుని లోకానికి బయలుపరచడానికి ఆ ప్రధాన పాపిని నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు అంటాడు పౌలు. అది దేవుని ఎన్నిక. పౌలు పట్ల దేవుడి యొక్క ముందు నిర్ణయం అది. వింటున్నారా అండి? మన జీవితాల్లో కూడా మనము కూడా క్రైస్తత్వాన్ని ద్వేషించిన వారు ఉండుండొచ్చు, పాస్టర్లను తిట్టిన వాళ్ళు ఉండుండొచ్చు, లేదంటే క్రైస్తవ కూటాలకి ఆటంకం కలిగించిన వారు ఉండొచ్చు. అలాంటి వారు ఈ రోజున దేవుడి దయ వల్ల ఎందరో మారు మనసు పొందుతున్నారు, ఎందరో రక్షించబడుతున్నారు. ప్రియులారా, మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, యాకోబు ఆ జ్యేష్ఠత్వమును గౌరవించాడని ఆయన తన పూర్వజ్ఞానము ద్వారా ఎరిగి ఉన్నాడు. అతడు దాన్ని ఎలా పొందినప్పటికీ దాన్ని అతడు కోరుకున్నాడు. ఈ ఇద్దరు యవ్వనులు కవలలు, అదే పరిశుద్ధ తల్లిదండ్రుల నుండి పుట్టారు. కానీ ఒకడు భ్రష్టుడు, మరొకడు విశ్వాసి. ఆమేన్ చెప్పండి అమ్మా. ఈరోజు మనం ఎలా కనబడుతున్నాం లోకానికి? భ్రష్టులాగా మనం కనబడుతున్నాం, డినామినేషన్లు విశ్వాసులకు కనబడుతున్నారు. కానీ దేవుడు ఎవరిని చూస్తున్నాడు ఇప్పుడు? అది యాషావు, ఇది యాకోబు. వాక్యము కోసం నిలబడింది నువ్వు, వాక్యాన్ని తృణీకరించి ఆయన బయట గెంటింది వాళ్ళు. సంఘ శాఖలో ఆయన బయట ఉండి తలుపు తడుతున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను ధనవంతుని ధనవృద్ధి చేసుకుని నాకేమీ కొదవలేదని సంఘము యాషావు చెప్పుకుంటున్నాడు. అవునండి, యాకోబు కంటే యాషావే గొప్ప ధనవంతుడు. సంఘ శాఖలే ధనికమైన సంఘాలు. ప్రియులారా, ఈరోజు మీరు అర్థం చేసుకుంటున్నారా? ఈరోజు మీరు అర్థం చేసుకున్నాండి. ఈరోజు మనము లోకానికి భ్రష్టుల్లా కనబడుతున్నాం. ఈడు అమ్మ కూడెట్టడు, ఈడు బాబు కూడెట్టడు, ఈడు అలాంటి వాడు, ఇది ఇలాంటిది, ఇది అత్తగారిని చూడదు, లేదంటే ఆడబడుచులను చూడదు, ఇలాగ మనం ఏదోటి ఎత్తన్నారా ఇట్లేదు మాట్లాడరు. నిజంగానే అలాంటి వాళ్ళు మీరు గిని అంటున్నారా? అంటలేదా? అసలు వాళ్ళకి మన మీద ద్వేషం ఏంటి తెలుసా? మనం కలిగి ఉన్న వాక్యాన్ని బట్టి వాళ్ళకి ద్వేషం. వాళ్ళు తృణీకరించారు. యాషావు తృణీకరించాడు కాబట్టి యాకోబు దాన్ని కోరుకున్నాడు. తల్లి గర్భమందు పిండముగా ఉన్నప్పుడే పెనుగులాడాడంట. తన అన్న మడవను పట్టుకున్నాడంట. మగసిరి గలవాడే అని రాయబడి ఉంటుంది అక్కడ. మగసిరి గలవాడే. వింటున్నారండి?
ఎందుకంటే నా ప్రియమైన సోదరుడా సోదరి, దేవుని వాక్యం చెప్తుంది మన పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. మనం లోకానికి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, నేను ముగిస్తున్నాను ఎందుకంటే టైము అయిపోయింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి. ఇక్కడ దేవుని వాక్యం ఎలా చెప్తుంది, 9వ వచనం నుంచి చూడండి. కొంచెం ఇక్కడ 8వ వచనం చూడండి. ఇదివరకే మీరు ఏమీ కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యంతులైతిరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులు మగినట్లు మీరు రాజులు ఒకటి నాకు సంతోషమే కదా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకు దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాం. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మీరు క్రీస్తు నిమిత్తం బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తించున్న వారము, నిలువరవి నివాసము లేక ఉన్నాం. హల్లెలూయా. స్వహస్తాలతో పనిచేసి కష్టపడుచున్నాం, నిందింపబడి దీవించుచున్నాము, హింసించబడి ఓర్చుకొంచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మనం ఎలా కనబడుతున్నాం లోకానికి? మురికి వారముగా, పెంటగా కనబడుతున్నాం. మనల్ని చూస్తే ఎవడని గౌరవించాడు? అసలు ఈ వర్తమానంలో ఉన్నామంటేనే, అసలు ఈ వర్తమానంలో ఉన్నామంటే ఎవడని మన దగ్గరికి వస్తాడా? వెంటనే ఏదో వాసన వచ్చేస్తున్నాను అడిగి పక్క వెళ్ళిపోతారు. అంటరాన్నోళ్ళు అన్నట్టుగా వెళ్ళిపోతారు. బాబు వీళ్ళు ఇక్కడికి వచ్చారు ఏంట్రో బాబు అంటారు. అంటారా? వీళ్ళు ఇక్కడికి వచ్చారు ఏంట్రా బాబు, ఏసునామూలు ఇక్కడ కూడా వచ్చారు ఏంట్రా బాబు అంటారు. ఊరు బ్రహ్మేడ్సా మీరు అంటారా? అంటే మనం అందరం ఎలా కనబడుతున్నప్పుడు? మురికి వారముగా, పెంటగా కనబడుతున్నాం. యాకోబు ఎలా కనబడుతున్నాడు? మోసగాళ్ళలాగా, ఏదో చెయ్యరాని పాపాలు చేసినట్టుగా. అమ్ముకున్నవాడు ఆడు, కొనుక్కున్నది మనం. సంఘశాఖలలో యేసుక్రీస్తునామ బాప్తిసాన్ని కానీ, దైవత్వం యొక్క మర్మాన్ని కానీ విన్నారండి. ఆది పాపము గురించిన మర్మము కానీ, సంఘశాఖగా మనం ఉండకూడదనే మర్మాన్ని కానీ వాళ్ళు తెలుసుకోలేదు. కానీ దేవుడు దాన్ని మనకు బయలుపరిచాడు. ఈరోజు మనం దాన్ని కలిగి ఉన్నాం. వింటున్నారండి? మనందరం ఎలా కనబడతాం లోకానికి? వేడుకగా ఉన్నామంటండి. మనల్ని చూస్తేనే వాళ్ళకి ఒకలాంటి, అప్పటి వరకు బాగానే మాట్లాడతారు మనతోటి. అమ్మ మీరు మారు మనసు పొందారా? నేను బాప్తిసం పొందాను అంటారు వాళ్ళు. అలాగే మారు మనసు పొందారా? మేమేమి పాపాలు చేయట్లేదే. అలా కాదమ్మా, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో పొందారా, యేసుకృష్ణలో పొందారా అనేటప్పటికి ఏదైతే ఏంటి అంటారంటారా? ఏదైతే ఏంటి, ఏదైనా ఒకటే. అది కాదమ్మా, దేవుడు ఒక్కడే కదా, మరి ముగ్గురు కాదు కదా, మరి మీరు బిరుదుల్లో బాప్తిసం పొందారు కదా, మరి దేవుడు యేసుక్రీస్తే కదా, మరి తండ్రి దేవుడు కుమారుడు ముగ్గురు కాదు కదంటే ముగ్గురు ఉన్నారు అంటారంటారా? మీరు మాకు బోధించొద్దు. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు లేకుండా మీ బాబు లేకుండా ఉన్నావా అంటారంటారా? అంటే ఇవన్నీ మనం ఎలా కనబడుతున్నాం వాళ్ళకి? అవ్వా రే అసలు నీకు అసలు క్రైస్తవుడేనంటారు నువ్వే. అవ్వ జంతువుతో పాపం చేసిందా? సిగ్గుందరా నీకు అసలు మాట అంటారా? అంటే మనం ఎలాంటి వాళ్ళం అసలు? మురికి పెంటగాళ్ళు అంటారంటారా? సర్లే, ఎవరేమన్నా సరే మన పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు మన పట్ల ఒక విధానం ఉంది పిల్లరా. ఆయన అంటున్నాడు, సరే ఇక్కడ నేను తీసుకుంటే మళ్ళా ఎక్కువైపోద్ది. ఇప్పటికే 9 గంటలయింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
అక్కడ లేచి నిలబడదాం. నేను ఎక్కువసేపు వాక్యం చెప్పలేదని మీరు బాధపడకండి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరి ఉదయకాలం ఎంతో అలసిపోయి, ఎంతో భయంకరమైన ఎండల వల్ల మరి బిడ్డల ప్రయాణాల మార్గాలు అలసిపోయినప్పటికీ దేవా, నీ బిడ్డలందరికీ నీ హస్తము తోడుగా ఉంచి నీ కాపుదల ఇచ్చిన ఆయన మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు దేవా. ఇదిగో నా కుమారుడు పీటర్సన్ విషయమై మరి అనేక దినాలు ఈ దినం అనేక విషయాలు మీకు వాక్యం చెప్పాను ప్రభువా. తప్పక నీ బిడ్డల యొక్క ప్రార్థన ద్వారా వారు మంచి ప్రయోజకులై తప్పక ప్రభువా వారు తండ్రి జీవనోపాధి సంపాదించుకొని బహుగా వారు దీవించబడి సంఘానికి నాయన కుటుంబానికి ఆశీర్వాదకరమైన బిడ్డల గుండె కృప వారికి దయచేయండి. తప్పక ఇక్కడ ఇది నాన్న తల వంచిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు దీవించండి. ప్రత్యేకంగా హన్నా పట్ల కూడా మీ దయ చూపి దేవా యవనస్తులను కూడా బలపరచండి. తల్లికి బిడ్డకు క్షేమము దయచేయండి. నిండైన ఆరోగ్యము దయచేసి తల్లి బిడ్డకి క్షేమము దయచేసి తగిన నన్ను సులువైన కాన్పు దయచేసి మీరు గొప్ప దేవుడిగా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ఇక్కడ నూతనంగా వచ్చిన బిడ్డ సోదరుడు గాబ్రియల్ ద్వారా వచ్చినటువంటి యవనస్తుని బట్టి మీకు వందనాలు. కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు ప్రభా, కానీ అర్థం చేసుకునే కృప బిడ్డకి మీరు దయచేయండి దేవా. మేము నాయన మా అంతటా మేము మారలేదు ప్రభా, ఇది నీ కేవలం నీ కృప నాయన. మేమెవరూ మా ఏ పాపాన్ని విడిచిపెట్టలేని అపవిత్రులము నాయన, కానీ మా జీవితాలు మార్చింది నువ్వే నాయన. అవును ప్రభా, మా జీవితం ఇంకా అందరూ మాలో క్రీస్తుని జోడ ఆత్మతో నింపు ప్రభు అని మేము పాడాము నాయన. ఇంకా మేము ఎంతో మార్పు చెందాలి. ఇంకా మాటల్లో, మా చూపుల్లో, మా తలంపుల్లో, మా ప్రవర్తనలో, మా నడకలో ప్రభువా క్రీస్తు వలె మేము ఉండాలి ప్రభువా. అట్టి దైవత్వం యొక్క సంపూర్ణత మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయండి. ఈ భూమి మీద నాయన నిన్ను మహిమపరిచే జీవితాలు, నిన్ను ఈ లోకానికి చూపించే జీవితం మీరు మాకు దయచేయమని దేవా. కేవలం మా ఎన్నిక కాదు, ఇది నీ ఎన్నిక, ఇది నీ ఏర్పాటు ప్రభువా. ఇది ముందుగా ఎరిగి ఉన్నావు, నిర్ణయించుకున్నావు దేవా. పిలిచావు, నీతివంతులుగా చేసావు దేవా, మహిమపరిచావు నాయన. ఈ 5 కార్యాలు మా జీవితంలో కృప ద్వారా జరిగించావు. ఇది నీ అనాది సంకల్పం మేము నమ్ముచున్నాం గనుక మేము ఎన్నడూ కూడా ప్రభువా ఎదుటి వాళ్ళు చూసి గర్వించే వాళ్ళగా కాక కృపచేత రక్షించబడిన మమ్ములను ఈ లోకములో నీ సాక్షులుగా మనం నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. తల వచ్చే ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని నిండిన ఆశీర్వాదం మేలుతో తృప్తిపరచండి. మళ్ళీ నీ సందులో కలుసుకుని పర్యంత నీ కాపుదలని భద్రత మీరు మాకు దయచేయమని సమస్త ఘనత మహిమనికి చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి ఆమేన్. మహాదేవుడును మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప సదాకల్పత ఒకరు తోడేయుండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.